మళ్ళీ అదే కుర్రాడు భయ్య, అదే 15 ఏళ్ళ పిల్లాడు. హాఫ్ సెంచరీ కొట్టి సిఎస్కేని ఎవరైతే డామినేట్ చేసి ఊదిపారేశాడో 11 ఓవర్ల షార్ట్ ఇన్నింగ్స్లోనే 14 బాల్కి 39 రన్లు కొట్టి ఎంఐ బౌలర్స్కి ఎంఐ ప్లేయర్స్కి చుక్కలు చూపించాడు గౌహతిలో. అదే పిల్లాడు, అదే కుర్రాడు, అదే ప్లేయర్ ఈసారి ఆర్సీబీని వెంటాడాడు. మామూలు వచ్చుకొత్త కాదు. 26 బాల్కి 78 రన్లు కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. 202 రన్ల టార్గెట్ని ఆర్సీబీ ఎలా అయిపోయిందంటే ఏ 120 140 ఇచ్చామా అనేలా అయిపోయింది, ఏ 100 రన్స్ టార్గెట్ ఇచ్చామా అనేలా అయిపోయింది. ఆ కుర్రాడు ఆడుతున్నంతసేపు ఆర్సీబీకి 1% హోప్ కూడా లేదు. అలా ఆడాడు ఆ కుర్రాడు ఆడుతుంటే లైవ్ మ్యాచ్ చూస్తున్నట్టు లేదు, ఏదో హైలైట్స్ చూస్తున్నట్టు ఉంది. అంత అగ్రెసివ్నెస్. హెజల్వుడ్కి 4-4-4-6 ఆ కుర్రాడి గురించి, ఆ ప్లేయర్ గురించి నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వైభవ్ సూర్యవంశీ లాస్ట్ నైట్ మళ్ళీ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అగైన్స్ట్ ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 94కి 6 వికెట్స్ పడిపోయినటువంటి ఆర్సీబీ 11 ఓవర్ల తర్వాత 94 6 వికెట్స్. ఇదే ఆర్సీబీ 200 రన్స్ కొడుతుందని, స్కోర్ చేస్తుందని ఎవ్వరమే అనుకోగలమా? దట్ ఈజ్ ఆర్సీబీ. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, నేను డిస్కస్ చేశాను. ఆర్సీబీని ఏ సీజన్లో కూడా తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు 1% ఛాన్స్ ఉన్నప్పటి నుంచి క్వాలిఫై అయినటువంటి టీం అది. అలాంటి హిస్టరీ ఉన్న టీం అది. ఆర్సీబీని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. రాత్రి కూడా మళ్ళీ నిరూపించారు ఆర్సీబీ. వాళ్ళ చేతుల్లో లేని మ్యాచ్ని బ్యాలెన్స్డ్గా చేయగలిగారు. ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. 94కి 6 వికెట్స్ కొలాప్స్. సో నేనైతే మాత్రం హార్డ్గా అంటే 20 ఓవర్స్ ఆడేస్తారని అనుకున్నాను. బట్ వికెట్స్ లేవు కాబట్టి హార్డ్గా ఒక 142, ఒక 150 ఆర్ 155 వరకు మాత్రం స్కోర్ చేయగలుగుతారు అనుకున్నా. ఎందుకంటే వికెట్స్ లేవు. 9 ఓవర్స్ ఉన్నాయి కానీ వికెట్స్ లేవు. 4 వికెట్సే ఉన్నాయి. ఆ టైంలో సరైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు రాజత్ పటిదార్. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంతకు ముందు వరకు విరాట్ కోహ్లీ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ వెంకటేష్ అయ్యర్ వరకు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూనే వచ్చాడు. తక్కువ పార్ట్నర్షిప్సే అంతవరకు ఉన్నవన్నీ, తక్కువ పార్ట్నర్షిప్సే. 6 రన్స్ 18 రన్స్ ఇలాంటి తక్కువ పార్ట్నర్షిప్సే. కానీ ఎక్కడ గివప్ ఇవ్వలేదు. వెంకటేష్ అయ్యర్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద దింపిన తర్వాత రాజత్ పటిదార్ వేరే విధ్వంసం, వేరే లెవెల్లో ఆడాడు. అంతకుముందు దేవదత్ పడిక్కల్కి విరాట్ కోహ్లీకి మధ్యలో పార్ట్నర్షిప్ మనం చూసాం. ఒక 45 రన్స్ ఇలా చూసాం. 45 రన్స్ ఓకే. కానీ ఇదంతా ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు పవర్ ప్లేలో ఈ పార్ట్నర్షిప్. కానీ కొలాప్స్ అయిన తర్వాత రొమారియో షెఫర్డ్తో వెంకటేష్ అయ్యర్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు రాజత్ పటిదార్. 31 రన్స్ అండ్ దెన్ 41 రన్స్. ద మోస్ట్ వాల్యుబుల్ పార్ట్నర్షిప్స్ ఐ కెన్ సే. ఎందుకంటే కొలాప్స్ అయిన తర్వాత 200 రన్స్ మార్క్ని అసలు చేస్ చేస్తుంది అనుకోలేని సిచ్యువేషన్ అది ఆర్సీబీ. కానీ అలాంటి టైంలో ఈ పార్ట్నర్షిప్స్, ఇంత ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ షెఫర్డ్తోని వెంకటేష్ అయ్యర్తోని బిల్డ్ చేశాడు రజత్ పటిదార్. అండ్ రజత్ పటిదార్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఇంపాక్ట్ ప్లేయర్లా అసలు ఏ ఇంపాక్ట్ చూపించాడు అనుకున్నాను నేనైతే వెంకటేష్ అయ్యర్. కానీ లాస్ట్ ఓవర్ స్ట్రైక్ తీసుకొని 21 రన్స్ పిండేశాడు సందీప్ శర్మకి. అండ్ దెన్ ఆర్సీబీ క్రాస్ 200 రన్స్ చేస్, 200 రన్స్ మార్క్. ఫస్ట్ టైం ఆర్ఆర్ భయపడింది అనే కంటే విస్తుపోయింది ఆర్ఆర్. ఎందుకంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారా, అవే గ్రౌండ్లో ఆడుతున్నారా వాళ్ళకే తెలియలేదు. వాళ్ళు హోస్టా లేక గెస్టా అనే విషయం వాళ్ళకే అర్థం కాలే. ఎక్కడ చూసిన ఆర్సీబీ ఛాన్స్. రవి బిష్ణోయ్ కానీ, షిమ్రాన్ హెట్మేయర్ కానీ, ఈవెన్ రియాన్ పరాగ్ కానీ, ధ్రువ్ జురేల్ కానీ వాళ్ళకి అర్థం కాలే. మొత్తం గ్రౌండ్ మొత్తం ఆర్సీబీ కలర్స్, ఆర్సీబీ చేసేసి ఆర్సీబీ ఛాన్స్. దట్ ఈజ్ ఆర్సీబీ. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కడున్నా, నేను ఇదే ఫ్యాన్ బేస్ని ఒకప్పుడు నేను సిఎస్కేకి చూశాను, ఎస్ఆర్హెచ్కి చూశాను, ఈవెన్ ఎంఐకి కూడా. ఎంఐకి తక్కువ ఫ్యాన్ బేస్ ఏం కాదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఫ్యాన్ బేస్ని మెయింటైన్ చేసేది ఆర్సీబీ ఒకటేనేమో అనిపిస్తుంది నాకు. ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ ఛాన్సా? ఆర్ఆర్ ప్లేయర్సే వాళ్ళకే అసలు అర్థం కాలేదు. అలా ఉంది ఆర్సీబీ ఛాన్స్ అక్కడ గువాహతి స్టేడియంలో.
ఏం చెప్పాలి ఎందుకంటే ఆర్సీబీ గురించి. అలాగే 202 రన్స్ని చేస్ చేయడానికి దిగినటువంటి ఆర్ఆర్ బ్యాటింగ్ అగ్రెసివ్గానే స్టార్ట్ చేశారు. హెజల్వుడ్ వేసిన ఫస్ట్ ఓవర్, అది ఇన్నింగ్స్లో సెకండ్ ఓవర్లోనే రెండు భారీ సిక్స్లు కొట్టాడు జైస్వాల్. ఆ రెండు పెద్ద సిక్స్ల తర్వాత జైస్వాల్ అవుట్ అయిపోయినప్పటికీ ఆర్ఆర్ ఎక్కడా తగలే. ఆర్ఆర్ అసలు ఎక్కడా కూడా, ఎందుకంటే అక్కడున్న ప్లేయర్ అలాంటిది, ఆ డైనమైట్ ఉన్నాడు కదా అక్కడ సూర్యవంశీ, 15 నెలలు కుర్రాడు. ప్రతి బాలు హైలైటే, ప్రతి బాలు సిక్స్, ప్రతి బాలు బౌండరీనే. ఎందుకంటే ఎండ్లో సూర్యవంశీ బాత్ ఉంటే ధ్రువ్ జురేల్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అభినందన్ వేసినటువంటి అభినందన్కి సెకండ్ ఓవర్లో 24 రన్స్ పిండేశాడు. 4-6-4-6-4 24 రన్స్. అక్కడి నుంచి మొదలైంది జురేల్ యొక్క ఇది. ఎందుకంటే అంతవరకు జురేల్ స్టడీగానే ఆడాడు. 5 balls అనుకుంటా 4 runs ఇలా కొట్టాడు, స్టడీగానే ఆడాడు. ఎందుకంటే అటు సూర్యవంశీ ఎలా బాతున్నాడు, సో ఇటువైపు స్టడీగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం అనే దీని మీద. ఈ ఇద్దరు చేసినటువంటి పార్ట్నర్షిప్పే దాదాపు 37 balls 1 or 2 runs అనుకుంటా, వేరే లెవెల్. అక్కడే ఆర్సీబీకి మ్యాచ్ పోయింది. కానీ మళ్ళీ ఆర్సీబీ ఇక్కడే ఫామ్లోకి వచ్చింది, ఇక్కడే మళ్ళీ గేమ్లోకి వచ్చింది ఆర్సీబీ. ఐ థింక్ ఆఫ్టర్ పవర్ ప్లేలోనే వీళ్ళు ఆర్ఆర్ 6 overs 97 runs స్కోర్ చేయగలిగారు, ఒక్కటే వికెట్. ఐపీఎల్ 2026లో ఇప్పటికీ అదే హైయెస్ట్. పవర్ ప్లేలోనే 97 runs అనేది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. సో దాని తర్వాత ఒక మంచి షాట్కి ట్రై చేశాడు సూర్యవంశీ. తెలిసిందే మనకు కృణాల్ బౌలింగ్లో కింగ్ కోహ్లీ మంచి క్యాచ్, ఒక మంచి డైవ్తో క్యాచ్ పట్టేశాడు. దట్స్ ఇట్. సో అప్పటి నుంచి మొదలైంది మళ్ళీ ఆర్ఆర్ కొలాప్స్. ఆ వెంటనే మన కృణాల్ లెఫ్ట్ ఆర్మ్ ఇస్రే బౌలర్ తెలిసిందే కదా, ఒక షార్ట్ బాల్కి హెట్మేర్ కూడా అసలు చాలా చాలా లేజీగా ఆడాడు ఆ షాట్ని. సో గల్లీలోనే స్లిప్లోనే ఉన్నటువంటి హెజల్వుడ్కి చాలా ఈజీ క్యాచ్ అది. కానీ తర్వాత రియాన్ పరాగ్ కూడా వచ్చాడు, ఒక మంచి షాట్ ట్రై చేశాడు. రజత్ పటిదర్, హెజల్వుడ్ బౌలింగ్లో రజత్ పటిదర్ మళ్ళీ మంచి క్యాచ్. సో ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 runsలోనే 3 wickets లాస్ అయిపోయింది. ఆ తర్వాత 134 for 4 wickets ఆర్ఆర్. కానీ అప్పుడు వచ్చాడు రవీంద్ర జడేజా, ఏ మాత్రం కంగారు పడిపోలేదు, ఏ మాత్రం పెద్ద పెద్ద హిట్టింగ్ చేసేలేదు, ఎక్కడ భారీ షాట్లకి ఏం ట్రై చేయలేదు. ఇంకా తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 96, 25 balls 24 runs మాత్రం కొట్టాడు. కానీ తను చేసింది ఏంటంటే మంచి పార్ట్నర్షిప్ని, ఎందుకంటే అప్పటికే మ్యాచ్ అనేది ఆర్ఆర్ చేతిలోనే ఉంది. బాల్ టు బాల్ రన్ ఉంది అప్పటికి. ఐపీఎల్లో బాల్ టు బాల్ స్కోర్ కొట్టడం అనేది పెద్ద ఎక్కువేం కాదు, 68 runs కొట్టాలి అప్పటికే. సో అప్పుడు కానీ ఇంకొక 2 wickets or 3 wickets అట్లీస్ట్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఇంకొక 1 wicket డౌన్ అయినా సరే ఆర్ఆర్ కొంచెం కష్టాల్లోకి వెళ్ళి ఉండేదేమో. కానీ జడేజా ఎక్కడ అవకాశం ఇవ్వలేదు ఆర్సీబీకి. అలాగే అక్కడ డ్రాప్డ్ క్యాచెస్ కూడా లేవు నేను చూసినంత వరకు. సో వాళ్ళిద్దరూ అప్పటి నుంచి కొంచెం స్టడీగా ఆడారు. ఈవెన్ ధ్రువ్ జురేల్ కూడా ఎక్కడ కంగారు పడలేదు, స్టడీగానే ఆడాడు. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే ఈ కొలాప్స్ అయితే జరిగిందో 134కి 4 wickets ఎప్పుడైతే పడిపోయినాయో ధ్రువ్ జురేల్ కూడా అగ్రెసివ్గా ఆడలేదు. తను మళ్ళీ లాస్ట్లో 6 కొట్టాడు, తను మళ్ళీ లాస్ట్లో కొంచెం బ్యాట్ జులిపించడేమో, కానీ అంతవరకు మాత్రం మరీ అగ్రెసివ్గా బ్యాక్ టు బ్యాక్ 4 కొట్టడం అంతకుముందు ఆడినంత అగ్రెసివ్గా అయితే ఏం లేదు. 25 balls చక్కగా 50 runs కంప్లీట్ చేసుకున్నాడు. ఈవెన్ కొట్టాల్సింది ఇంకా ఉంది కాబట్టి, అటు జడేజా నుంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఉంది కాబట్టి స్లోగా స్టడీగా అలాగా బాల్ టు బాల్ స్కోర్ చేశారు. మొత్తానికి ఆర్ఆర్ గెలిచేసేలా చేశారు. సో ఫైనల్గా ఆర్ఆర్ రిమైన్స్ అన్బీటెన్ హియర్. ఆర్సీబీ సీజన్లో ఫస్ట్ లాస్. ఈరోజు కూడా మంచి మ్యాచెస్ ఉన్నాయి, సిఎస్కే, పంజాబ్. నేను చెప్పాను కదా ముందు నుంచి ఆర్సీబీ, ఆర్ఆర్, పీబీకేఎస్ మ్యాచెస్ అంటే మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని. అలాగే ఈసారి డీసీ మ్యాచ్ కూడా ఉంది, చూద్దాం ఏమవుతుందో. సైనింగ్ ఆఫ్ యువర్ టోనీ. థ్యాంక్ యూ. నమస్కారం, నమస్తే, వనక్కం.